ఏంటో లాయరు తమ్ముడు చస్తే శవం దగ్గర ఏడుస్తూ కూర్చోక ఏంటి టీవీగా నడుచుకుంటూ వచ్చావు? స్టైల్ మార్చా. అంటే లాయర్ పోస్ట్ వదిలేసి నాలా రౌడీ అవుదాం అనుకుంటున్నావా? కత్తి ఆగరా, ఆగు, కాపాడండి, రక్షించండి, ఆగరా. ముందు ఎస్పీ గారా, నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్ బెనర్జీని మాట్లాడుతున్నాను. సార్, శోభనాథ్ అనే గుండా జగదాబాద్ సెంటర్ నుంచి నన్ను చంపడానికి తరుముకుంటూ మా ఇంటికి వచ్చి మా ఆస్తంతా ధ్వంసం చేస్తున్నాడు. మీరు వెంటనే రండి ప్లీజ్. అక్క, నేను బయటికి వెళ్ళగానే తలుపులు వేసుకోండి. ఇన్నాళ్ళు నాలో లాయర్నే చూశావు, ఇప్పుడు లా అండ్ ఆర్డర్ రెండూ చూద్దు గాని. ఇతను అరెస్ట్ చేయండి. అరెస్టా? ఎస్. నేను చూస్తుండగా శోభనాథ్ని చంపావు. చాలా మంది చూస్తుండగా ఇతను కత్తితో నా వెంట పడ్డాడు. అయితే మీకు ఫోన్ చేసినా మీరు సకాలంలో రాలేకపోయారు. నా ఆస్తిని ధ్వంసం చేస్తుంటే కాపాడుకోవడం కోసం ప్రాణం తీశాను. ఐపీసీ సెక్షన్ 100 ఎక్సెప్షన్ 1 ప్రకారం నేను చేసింది హత్య కాదు. ఇట్ అమౌంట్స్ టు కల్పబుల్ హామిసైడ్. సార్, లాయర్ కదండి, పద్ధతి ప్రకారం చంపాడు. ఇక మనం శవాన్ని తీసుకోవడం తప్ప మనం చేయగలిగింది ఏం లేదండి.